ఈ సంవత్సరం సినిమా లవర్స్ ని సర్ప్రైజ్ చేశారు కొంతమంది ఫ్రెషర్స్. స్టార్ల సినిమాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే ఆడియన్స్ ని తమ కంటెంట్ తో అట్రాక్ట్ చేసేశారు ఈ కొత్త డైరెక్టర్లు. కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేశారు. వీళ్లతో పాటు టాలీవుడ్ కి ఈ సంవత్సరం ఎంట్రీ ఇచ్చిన కొత్త ఫేస్లేంటో, న్యూ కమర్స్ ఎవరో లెట్స్ హ్యావ్ ఎ లుక్. 2024 అన్ఎక్స్పెక్టెడ్ కంటెంట్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. కొత్త డైరెక్టర్లు డిఫరెంట్ కంటెంట్ తో తమ సత్తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. కొత్త హీరోలు, హీరోయిన్లు తమ లక్ చెక్ చేసుకునే అటెంప్ట్ చేశారు. ఈ మధ్య కంటెంట్ బాగుంటే చిన్న పెద్ద తేడా లేకుండా సినిమాలు చూస్తున్న టాలీవుడ్ కి కొత్త డైరెక్టర్లు మంచి విజువల్ ట్రీట్ ఇచ్చారు. ఈ సంవత్సరం జనవరిలోనే క్రేజీ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొచ్చి తన డెబ్యూ సినిమాతో అదరగొట్టాడు విజయ్ బిన్ని. కొరియోగ్రాఫర్ గా ఉన్న బిన్ని ఫస్ట్ టైం నాగార్జున హీరోగా నా సామిరంగ సినిమా చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ, అందులోనూ సంక్రాంతి రిలీజ్ బరిలో ఉన్న సినిమా అంటే జనరల్ గానే ప్రెషర్ ఉంటుంది. అయితే అదంతా పక్కన పెట్టి కంటెంట్ మీద ఫోకస్ చేసి ఆడియన్స్ కు కావలసిన సంక్రాంతి సినిమాను అందించి హిట్ కొట్టాడు విజయ్ బిన్ని. ఎప్పుడు యంగ్ అప్కమింగ్ డైరెక్టర్లతో సినిమాలు చేసే సుహాస్ ఈ సంవత్సరం మరో కొత్త డైరెక్టర్ తో సినిమా చేశారు. గ్రోయింగ్ స్టేజ్ లో ఉన్న హీరోలు ఎప్పుడూ సేఫ్ సబ్జెక్ట్స్ చూసుకుంటారు. అలాంటి సుహాస్ తో రూరల్ బ్యాక్ డ్రాప్ లో సోషల్ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ చేసి అందరిని మెప్పించారు దుష్యంత్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన దుష్యంత్ ఆడియన్స్ ని థియేటర్లకు ఎలా రప్పించాలో చూపించాడు. కంటెంట్ ఉంటే కటౌట్లు అవసరం లేదని ప్రూవ్ చేసి పాత్ బ్రేకింగ్ మూవీతో ఆకట్టుకున్నాడు. యంగ్ డైరెక్టర్లు పెద్దగా ప్రయోగాలు చెయ్యరు. అలాంటిది ఒక్క సినిమా మీద 6 ఏళ్లు పనిచేసి ఆ సినిమా మీదే అన్ని ఆశలు పెట్టుకుని ఆఖరికి ఆడియన్స్ ను మెప్పించారు డైరెక్టర్ విద్యాధర్. ఈ సంవత్సరం మార్చిలో విశ్వక్ సేన్ హీరోగా రిలీజ్ అయిన గామి ట్రెండ్ సెట్టింగ్ మూవీగా విశ్వక్ కెరీర్ లో నిలిచిపోయింది. వరుసగా మాస్ మూవీస్ చేస్తున్న విశ్వక్ కి తనలోని పొటెన్షియాలిటీ ఆడియన్స్ కు చూపించిన సినిమా గామి. క్లాస్ క్యారెక్టరే కష్టం అనుకుంటే విశ్వక్ ని ఏకంగా అఘోరాగా చూపించి క్రేజీ అడ్వెంచర్ చేసి కంటెంట్ ఉన్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అప్పటి వరకు చిన్న క్యారెక్టర్లకు విలన్ వేషాలు వేసుకుంటున్న అజయ్ ఘోష్ ను ఏకంగా లీడ్ రోల్ లో పెట్టి సినిమా చేయడం అంటే అంతకన్నా పెద్ద ఎక్స్పెరిమెంట్ ఏమన్నా ఉంటుందా? అలాంటి ప్రయోగం చేయడమే కాకుండా మ్యూజిక్ షాప్ మూర్తి లాంటి కథలు తీసినా కూడా ఆడియన్స్ ఆదరిస్తారన్న కాన్ఫిడెన్స్ మిగిలిన వాళ్ళకిచ్చాడు కొత్త డైరెక్టర్ శివ పాలడుగు. అజయ్ ఘోష్, చాందిని లీడ్ రోల్స్ లో జూన్ లో రిలీజ్ అయిన మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాతో సరికొత్త ట్రెండ్ కి తెరతీశారు శివ.